రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారి మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మనిషిని పిలిచి 6 రోజుల్లోనే ఏఏజీ పదవిని ఇచ్చారు. ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటో, తండ్రి పేరుని ఛార్జ్ షీట్ లో చేర్పించడం దుర్మార్గం కాకపోతే ఏమిటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. అసలు షర్మిలకి ఏమన్నా మెదడు పనిచేస్తోందా లేదా అనేటటువంటిది ఒకసారి నాకు అనుమానం వస్తుంది. వైఎస్ఆర్ పేరుని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏంటి మీ ఎజెండా? కొత్తగా ఏం తవ్వుతున్నారు మీరు? అసలు ఏం గోతులు తవ్వుతున్నారు మీరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును ఎవరు ప్రస్తావించారో మీకు తెలియదా? అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు చేరడాన్ని అదొక జెన్యూన్ అనేది చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని బలి చేస్తూ ఉన్నారు. దోషైనటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వెందుకు చేరావని షర్మిలని ఈరోజు అందరూ అడుగుతున్నారు. కడపలో అడుగుతున్నారు, వైఎస్ శ్రేయోభిలాషులు అడుగుతున్నారు, కుటుంబం అడుగుతోంది. ఎందుకు చేరావంటే కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు, అందుకనే నేను చేరాను, అసలు తప్పంతా జగన్మోహన్ రెడ్డిదే అన్న ఎటుపోయినా పర్వాలేదు. అంటే సంబంధం ఉన్న వాటిల్లో వేలెత్తి చూపిస్తే అదొక పద్ధతి. కానీ ఈ రోజున సృష్టిస్తున్నారు, కథలను సృష్టిస్తున్నారు. ఇవాళ ఏఏజీ పదవి ఇచ్చారంటే ఆయనకి ఎందుకు చంద్రబాబు మీద పెద్ద పోరాటం చేశాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో పెడితే ఆయనకి ఇవ్వలేదు. అపోజిషన్లో ఈ రోజున చంద్రబాబు మీద అమరావతికి సంబంధించినటువంటి కేసుల మీద హైకోర్టులో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పోట్లాడినటువంటి పెద్ద న్యాయ పోరాటం చేసినటువంటి మనిషి సుధాకర్ రెడ్డి గారు. అందుకు ఇచ్చారేమో తప్ప రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఇంత వక్రీకరించి షర్మిల మాట్లాడుతోంది. రాజశేఖర రెడ్డి గారి పేరును పెట్టారు కాబట్టి ఆయనకు పదవి ఇచ్చారని. అంత నీచమైనటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరనేటటువంటి విషయం నీకు కూడా తెలుసు. కేవలం తెలిసి, అన్నీ తెలిసి కూడా కేవలం నీ వ్యక్తిగతమైనటువంటి కక్షని తీర్చుకోవడానికి, నీ మానసిక వికారాలను తీర్చుకోవడానికి ఈ రోజున లేనిపోని అభాండాలను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నారు. దీని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటటువంటిది మాత్రం హెచ్చరిస్తుంది.